వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు అనాలిసిస్. నేను వరుణ్. మెగా అభిమానులకు కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మెగా అభిమానులు అదేవిధంగా ఎవరైతే పర్టికులర్ గా రామ్ చరణ్ అభిమానులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కసారికి కూడా వీళ్ళందరూ ఈ గుడ్ న్యూస్ ని విని వాళ్ళందరూ కూడా షాక్ కి గురవుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండియాలోనే ఒక మాటలో చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయాలన్నట్లు కూడా వీళ్ళు చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో దీనికి ఎవరు ముఖ్య అతిథిగా వస్తున్నారు, ఎంతమంది జనంతో వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు, ఎక్కడ జరగబోతుంది, ఎన్ని గంటలకు జరగబోతుంది, ఏ విధంగా జరగబోతుంది, సో ఇదంతా కూడా అప్డేట్ ని ఫాలో అవుతూనే మీ అందరికి కూడా చెప్తాను. సో దానికంటే ముందుగా మీరందరూ కూడా ముందుగా ఇలాంటి అప్డేట్స్ మీ అందరికీ రావాలనుకుంటే ఏఎన్ఎన్ తెలుగు అనాలిసిస్ ని ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మినిట్ టు మినిట్ అప్డేట్ మీ అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది. సో ఈ విషయానికి వచ్చేసరికి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారతదేశంలోనే ఒక మాటలో చెప్పాలంటే మన సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఈవెంట్ ను కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇది గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వేమగిరి ఒక పల్లెటూరులో అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మనందరూ కూడా తెలుసు మెగా ఫ్యాన్స్ కి అంత పర్టికులర్ గా చెప్పాలి అంటే ఒక పుట్టినిల్లు కొనిదెల ఫ్యామిలీకి తూర్పు గోదావరి జిల్లా అంటే ఒక పుట్టినిల్లుగా చెప్పవచ్చు. సో ఎక్కువగా అక్కడ నైట్స్ ఉండటం, అదే కాకుండా మెగాభిమానులు ఎక్కువగా ఉండటం అనేది ఇక్కడ జరుగుతూ ఉండటం వల్ల దీనికి పుట్టినిల్లుగా మనం అందరూ కూడా పిలుచుకుంటాం. సో మెగా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్ కి వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ యొక్క ఈవెంట్ ని కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ప్రీవియస్ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ యొక్క సినిమా బిగ్ ఈవెంట్ ఎప్పుడైతే జరిగిందో, సమంత అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ వచ్చిన రంగస్థలం ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ గురించి మాట్లాడతాం, రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం. ఈ విధంగా చూసుకుంటే అదొక సెన్సేషనల్ అయింది. సో మళ్ళీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క స్టేజ్ షేరింగ్ వీళ్ళిద్దరు చేసుకోవడం అనేది కూడా మెగా అభిమానులు ఒకే స్క్రీన్ మీద ఒకే ఫ్రేమ్ లో ఇటు తండ్రి బాబాయ్ కొడుకు ఉండటం, అదేవిధంగా మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఒక కనువిందుగా అయితే చెప్పవచ్చు. ఎంతో ఉబ్బిబ్బు తబ్బిబ్బయ్యే వార్తగా దీన్ని మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. చాలా మంది మెగా ఫ్యాన్స్ కి పర్టికులర్ కూడా ఈ వార్త అనేది కూడా ఒక గుడ్ న్యూస్ గానే మనం పరిగణించాలి. సో ఎప్పుడెప్పుడు గేమ్ చేంజర్ అని కూడా మనం చూస్తున్నాం. ఇంతకుముందు బిగ్ బాస్ షోకి కూడా ఫైనల్ కి వచ్చినప్పుడు రామ్ చరణ్ కూడా దాని గురించి అప్డేట్ ఇచ్చారు, అతి త్వరలో వస్తుందని. సో అదే విధంగానే ఇప్పుడు గేమ్ చేంజర్ దీని గురించి కూడా రేపు వేమగిరిలో పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ పేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో 4వ తారీఖు ఇది ఒక సెన్సేషనల్ అవబోతున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి దాదాపు 2 లక్షల మందికి కూడా 2 లక్షల మంది వరకు కూడా జనాభా వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఫెసిలిటీస్, అదేవిధంగా ఎక్కడికి రావాలి, పార్కింగ్ ఎక్కడ పెట్టాలి అంతా కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది. సో దానికంటే మరి ముఖ్యమైనగా మనం చెప్పుకోవాలి అంటే ఎంతో అభిమానులు ఎదురు చూస్తున్న స్క్రీన్ స్పేస్ అనేది ఇప్పుడు నెరవేరబోతుంది. దీనికి చిరంజీవి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాకపోవచ్చు 99% వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇటు గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి తోడు రామ్ చరణ్ కాంబినేషన్ వీళ్ళిద్దరు స్క్రీన్ స్పేస్ అనేది కూడా మెగా అభిమానులు ఎంతగానో ఉబ్బిబ్బు తప్పిపోయేదిగా తెలుస్తోంది. సో ఇక ఈ యొక్క ఈవెంట్ రాజమండ్రిలోని వేమగిరిలో అయితే జరగబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మెగా అభిమానుల అప్డేట్స్ మీకు కూడా కావాలి, మెగా అభిమానులుగా మీరు ఉండాలి, మీరందరూ కూడా ఈవెంట్ ని బిగ్ సక్సెస్ చేయాలంటూ కూడా ఇటు రామ్ చరణ్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి మెగా యొక్క అప్డేట్స్ మీకు అందరికి అందించడానికి నేను ఎప్పుడు కూడా రెడీగానే ఉంటాను. అదేవిధంగా దీనికంటే మరి ముఖ్యంగా మీరందరూ కూడా ఏఎన్ఎన్ తెలుగుని న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఈవెంట్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి.